హైదరాబాద్లోని గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మొబైల్ ఖానాల వద్ద మహబూబ్ ఫ్రైడ్ రైస్ ఫంక్షన్ హాల్ పక్కన ఉన్న ఓ ఫర్నిచర్ గోదాంలో ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. సంఘటనా స్థలానికి ఫైర్ ఇంజన్లు చేరుకున్నారు. ఇక అక్కడ చుట్టుపక్కల మొత్తం ఫంక్షన్ హాల్స్ ఇల్లు ఉండటంతో ప్రజలు అక్కడ భయాందోళనకు గురవుతున్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, చెప్పండి, ఈ ఫైర్ యాక్సిడెంట్ కి గల కారణాలు ఏంటి? అట్ ద సేమ్ టైం ప్రెసెంట్ మంటలు అదుపులోకి వచ్చాయా? అప్డేట్స్ ఏంటి? గుడిమల్కాపూర్ ఫర్నిచర్ షాప్ లో జరిగినటువంటి ఘటన అయితే ఇప్పుడు అందరినీ తీవ్ర కలిసివేస్తుంది. ఎందుకంటే నిన్నటి నుంచి వరుసగా అటు జిడిమెట్లకు సంబంధించినటువంటి పారిశ్రామిక వాడలో జరిగినటువంటి ఘటన, మరోవైపు మణికొండలో, రామంతపూర్లో నిన్ననే మూడు చోట్ల ఈ మంటలు చెలరేగడంతో ఒక్కసారిగా అయితే మాత్రం అప్రమత్తమయ్యారు. అయితే రాత్రి 10 గంటల ప్రాంతంలో ఈ ఫర్నిచర్ షాప్ లో మంటలు చెలరేగినట్లు అధికారులు చెప్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు చూసి వెంటనే ఫైర్ ఇంజిన్ కి కాల్ చేయడంతో వెంటనే వచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. రాత్రి మంటల అదుపులోకి వచ్చినట్లు చెప్తున్నారు. అయితే షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేకపోతే మరి ఇతర కారణాల వల్ల మంటలు చెలరేగాయి అనేది మాత్రం ఇంకా అధికారికంగా అయితే మాత్రం చెప్పలేదు. ఎందుకంటే తరచూ చూస్తూనే ఉన్నాము, ఎక్కడొకక్కడ ఇలాంటి ఫైర్ అనేది జరుగుతూనే ఉంది. కేవలం ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుపోవడానికి ఇదంతా కారణం అని చెప్తున్నారు. మరోవైపు ఫైర్ సేఫ్టీ కానీ పాటించి ఉంటే ఖచ్చితంగా ఇలాంటి ఆస్తి నష్టం కానీ లేదంటే ప్రాణ నష్టం కానీ ఇంతవరకు మంటలు అనేది వచ్చే అవకాశం ఉండదు అని అధికారులు చెప్తున్నారు. నిన్న జరిగినటువంటి ఏదైతే పారిశ్రామిక వాడలో జరిగింది కూడా దాదాపు కొన్ని వేల కోట్ల వరకు ఆస్తి నష్టం జరగడంతో పాటు మంటలను అదుపులోకి తీసుకురావడానికి దాదాపు 30 గంటలకి పైగానే అటు ఫైర్ ఇంజిన్ కి సంబంధించినటువంటి అధికారులు శ్రమించారనే చెప్పుకోవాలి. ఈ రోజు మళ్ళీ ఇది జరగడంతో అసలు ఎందుకు తరచు ఇలా జరుగుతున్నాయి, ఇప్పటి నుంచైనా సరే ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ ఖచ్చితంగా తీసుకోవాలి అని చెప్పేసి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రస్తుతం అయితే అక్కడ ప్రాణ నష్టం ఏం జరగనట్లుగా కూడా అధికారులు చెప్తున్నారు. ఆస్తి నష్టం ఎంత జరిగింది, ఏంటి, అసలుకి షార్ట్ సర్క్యూట్ వలన లేదా ఇతర కారణాల వల్ల మంటలు చెలరేగాయి అనే దాని మీద కూడా అధికారులు అయితే మాత్రం పరిశీలిస్తారు. ప్రస్తుతం అధికారులు అక్కడ ఉండి స్థానికంగా ఉన్నటువంటి చుట్టుపక్కల ఏదైతే ఫంక్షన్ హాల్స్ కావచ్చు, అదేవిధంగా జన నివాసం ఉంటున్నటువంటి వాళ్ళని కూడా ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సుజాత.